చలో మెడికల్ కాలేజ్ ఆందోళన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. వాదనలు విన్న అనంతరం స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఈ నెల 22 వరకు రిమాండ్ ఖరారు చేసింది. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటిని పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరు కోర్టుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం గుంటూరు మొబైల్ కోర్టులో అంబటి బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ జరుగుతుంది. విచారణ ప్రక్రియ ముగియడంతో పోలీసులు ఆయనను తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. చలో మెడికల్ కాలేజీ ఆందోళన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. వాదనలు విన్న అనంతరం స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఈ నెల 22 వరకు రిమాండ్ ఖరారు చేసింది. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటిని పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్పై కోర్టుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం గుంటూరు మొబైల్ కోర్టులో అంబటి బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ జరుగుతుంది. విచారణ ప్రక్రియ ముగియడంతో పోలీసులు ఆయనను తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ లైవ్ లో అందిస్తారు. మణికుమార్, ఏదైతే అంబటికి 14 రోజులు కూడా రిమాండ్ విధించడం జరిగింది, మరి రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి అంశాలను పొందుపరిచారో అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు మరొక కేసులో కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో తాజాగా మరొక కేసులో ఆయనకు 14 రోజులు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు. అయితే కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్ 12వ తేదీన ఏదైతే వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చలో మెడికల్ కాలేజీకి సంబంధించి నిరసన కార్యక్రమం చేపట్టారో ఆ నేపథ్యంలో నవంబర్ 12వ తేదీన గుంటూరులో కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఎక్కువ మందిని జనం పోగు చేసి అక్కడ అల్లర్లు సృష్టించే విధంగా కూడా అంబటి రాంబాబు చేసిన నేపథ్యంలో పట్టాపురం పోలీసులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పట్టాపురం పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను కూడా అంబటి రాంబాబు తోసుకుని నెట్టుకుని ముందుకెళ్లిపోయిన నేపథ్యంలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన కేసుకు సంబంధించి ఘటనకు సంబంధించి పట్టాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఆ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసి అంబటి రాంబాబును పిటిషన్ వారెంట్ దాఖలు చేసి నేపథ్యంలో కోర్టు ఈ నెల 11 లోపు అంబటి రాంబాబును తీసుకుని విచారించాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అంబటి రాంబాబుని ఈ రోజు ఉదయం గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో విపక్షల వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి 14 రోజుల పాటు ఏదైతే గత ఏడాది చలో మెడికల్ కాలేజీ కేసుకు సంబంధించిన ఘటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో విచారణ చేసినటువంటి న్యాయవాది 14 రోజుల పాటు అంబటి రాంబాబుకు రిమాండ్ విధించారు. ఈ నెల 22వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించిన నేపథ్యంలో అంబటి రాంబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తిరిగి తరలించిన పరిస్థితి కనిపించింది. మరోవైపు అంబటి మీద ఉన్నటువంటి బెయిల్ పిటిషన్, అదేవిధంగా కస్టడీ పిటిషన్ సంబంధించి గుంటూరు కోర్టులో కూడా విచారణ జరగనుంది. ప్రస్తుతానికి అంబటి రాంబాబుకు సంబంధించిన కేసులు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా కేసులు అంబటి రాంబాబు మీద నమోదయ్యాయి. ముఖ్యమంత్రి దూషించిన కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. వాటన్ని కూడా క్వాష్ చేయాలంటూ కూడా అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు లంచ్ మోటం పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశారు. దాని మీద కూడా హైకోర్టు విచారణ జరుగుతుంది. హైకోర్టులో వచ్చినటువంటి తీర్పును ఆధారంగా తీసుకుని ఇక్కడ కింద స్థాయి కోర్టులో కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి అల్లర్లు సృష్టించిన కేసుకు సంబంధించి కూడా మరోసారి అంబటి రాంబాబు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.
మణికుమార్ అయితే ప్రస్తుతం ప్రధానంగా కూడా 40 కేసుల వరకు కూడా ఆయనపై నమోదై ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయనపై నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం చూస్తే ముందస్తు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చా? సో ఎప్పటిలోగా ఈ బెయిల్ పై విచారణ కంప్లీట్ కానుంది? వాస్తవానికి అంబటి రాంబాబు ఏదైతే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులకు సంబంధించి అవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేటువంటి కేసులు కాబట్టి ఖచ్చితంగా అంబటి రాంబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా అంబటి రాంబాబు తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ తరపున న్యాయవాదులు అంబటి రాంబాబు పదే పదే పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. ప్రతిసారి కూడా మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు తీరు ఈ విధంగా ఉంది. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు బయట ఉంటే ఖచ్చితంగా అంటే విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి శాంతి భద్రతలకు సమస్యలు లోపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అంబటి రాంబాబు డిమాండ్ విధించాలని చెప్పి అటు న్యాయవాదులు కూడా పీపీలు కూడా మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. ఈ కేసులు కొనసాగుతున్న నేపథ్యం తాజాగా మరొక కేసు అంటే పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులోనే మరోసారి అంబటి రాంబాబు రిమాండ్ విధించడం గమనార్హంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పలుసార్లు అంబటి రాంబాబు పోలీసు విధులకు పదే పదే ఆటంకం కలిగిస్తున్నారని వచ్చినట్టు ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు తాజాగా ఏదైతే గతేడాది మెడికల్ కాలేజ్ సందర్భంగా పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో అప్పుడు కూడా పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే ఆ నేపథ్యంలోనే ఆ కేసు కూడా పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట అంబటి రాంబాబును హాజరుపరిచి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి మరోసారి అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించి ఇప్పటికే అంబటి రాంబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ కేసు సంబంధించి అంటే పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసుకు సంబంధించి మరోసారి రిమాండ్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ నెల 22 వరకు కూడా అంబటి రాంబాబుకు సంబంధించి ఈ రిమాండ్ కొనసాగుంది. ప్రస్తుతం అంబటి రాంబాబును పోలీసు అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే అంబటి రాంబాబు బెయిల్ వస్తుందా రాదా అనేది అయితే ఇప్పుడు ఉత్కంఠ పరిణామంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే అంబటి రాంబాబు మీద పెట్టినటువంటి 40 కేసులు ఉన్నాయో ముఖ్యమంత్రిని దూషించారని చెప్పి పెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి 40 కేసులకు సంబంధించి వాటన్నిటి కూడా క్వాష్ చేయాలంటూ కూడా అంబటి రాంబాబు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఆ కేసుల విచారణకు అనుమతి ఇచ్చింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి కూడా విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు నుంచి ఎటువంటి తీర్పు వస్తుందనేది అయితే ఆ ఉత్కంఠ పరిణామంగా మారిందని చెప్పాలి. హైకోర్టులో వచ్చేటువంటి తీర్పు ఆధారంగా కింద స్థాయి కోర్టులో కూడా విచారణ జరిగే అవకాశం కూడా మనకి తెలుస్తా ఉంది. అట్లా మణికుమార్ ఏదైతే అటు అరెస్ట్ అనంతరం కూడా అంబటి రాంబాబుని అయితే విచారించాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు కస్టడీకి తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉండడంతో కూడా ఆయన విచారించాలి. బయట తిరిగితే కూడా ఆయన్ని బయట తిరగడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళైతే వాదిస్తున్నారు కదా. సో ఈ నేపథ్యంలో కస్టడీ అంశం ఏమైనా తెరపైకి వచ్చిందా? ప్రస్తుతానికి గుంటూరు కోర్టు కస్టడీకి సంబంధించిన అదేవిధంగా బెయిల్కి సంబంధించిన పిటిషన్కి సంబంధించిన విచారణ కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు ఆధారంగా కింద స్థాయిలో కూడా ఈ కోర్టులో కూడా ఖచ్చితంగా దీని మీద విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసుకు సంబంధించి లోతైన విచారణ జరపాలని చెప్పి పీపుల్ వాదించిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి అంబటి రాంబాబు వెనక ఎవరున్నారు, ఆ విధంగా ఎవరు ప్రోత్సహించారు, అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేయడానికి ఎవరు మూల కారణం అనే దాని మీద కూడా దీని వెనక ఈ వ్యవహారం వెనక ఎవరున్నారనే దాని మీద కూడా లోతైన విచారణ చేస్తే ఇంకా కీలక విషయాలు బయటపడతాయని పోలీసులు భావించిన నేపథ్యంలో అంబటి రాంబాబును కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ప్రస్తుతం ఈ రోజు కూడా ఈ కస్టడీ పిటిషన్ గుంటూరు కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే ఒకవేళ కస్టడీకి ఇస్తే గనక ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారు, కస్టడీకి ఇచ్చిన తర్వాత ప్రస్తుతం అంబటి రాంబాబును రిమాండ్ విధించి రాజమండ్రి తరలించారు కాబట్టి ఒకవేళ కస్టడీకి అనుమతి ఇస్తే గనక ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారు, కస్టడీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అంబటి రాంబాబును గుంటూరుకు తీసుకొస్తారా లేదా అనేది అయితే చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.